ఈ వీడియో చూసిన తర్వాత ఊరికే వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లేదంటే మీ ఫ్రెండ్ మీద ఒట్టే. అమ్మా అయ్యా మాదాకాలం తల్లి ఓ 10 రూపాయలు దానం చెయ్యమ్మా. అబ్బబ్బబ్బా, ఈ అడుక్కు తినే వాళ్ళకి ఎలా పాలా ఉండదు. రే రాజు, రే రాజు, రే రాజు, వీడ్ని ఎలా పడుకున్నాడో చూడు, దున్నపోతులా. మొడ్డి వాచిపోయింది రోయ్. ఏం నాన్న పిలుస్తుంటే పలకవే. అక్కడ నీలాంటి ముష్టోడు ఒకడున్నాడు, ఈ డబ్బులు ఇచ్చేయి. కన్న కొడుకుని పట్టుకుని ముష్టోడు అంటారు. ధర్మ ప్రభువులు ఈ ఎండయ్యా. ఒరే, నేను నీకన్నా పెద్ద ముష్టోడినిరా, అందుకే నేనే ఉంచుకుంటా. బాబు తమరి పేరేంటి? రాజ్. ఏ రాజ్యానికి? నీ పేరులో మాత్రమే రాజుంది. నాకన్నా పెద్ద ముష్టోడివి నువ్వు. ఒక పని చెయ్యి, నీకు ఈ ఇంట్లో వాల్యూ లేదని నాకు అర్థమైంది, కానీ నాతో పాటు అడుక్కోవడానికి రా. డైలీ ఫుడ్ పెట్టి 1000 రూపాయలు ఇస్తా. రేయ్, ఏంట్రా నన్నే అంత మాట అంటావా? నేను చంపేస్తాన్రా. రే ఏంట్రా గొడవ? చూడండి నాన్న, మీరు పోనీ లేని 10 రూపాయలు ఇస్తే వీడు నన్నే ముష్టోడు అంటున్నాడు. ఏంట్రా నీ కంటికి ముష్టోడ్లా కనపడుతున్నాడా నా కొడుకు? నేను మొదట చూడగానే ధర్మ ప్రభువులు అనుకున్నాను, కానీ నాకు ధర్మం చేసే 10 రూపాయలని కూడా నీకంటే నేను పెద్ద ముష్టోడిని అని జేబులో వేసుకున్నాడు. అక్కడ కన్ఫర్మ్ అయింది. చెత్త నా కొడక, ఇవ్వరా డబ్బు. అయ్యా అయ్యా వద్దు, ఆ 10కి ఇంకో 10 వేసిస్తా, జ్యూస్ తాగు. థ్యాంక్స్ అన్నా. నువ్వు నీ కుటుంబం చల్లగా ఉండాలని నేను ఆ దేవుడికి ప్రేర్ కర్తాహు. ఇక నుంచైనా నేను మారిపోయి బాగా చదువుకొని మంచి జాబ్ సంపాదించాలి. అప్పుడు మా నాన్న శబాస్రా నా కొడక అని అంటాడు. జాబ్ కూడా ఇలాంటి జాబ్ కాదు, IAS, IPS లేదా డైరెక్ట్ గా ఎమ్మెల్యే, MP ఇలా ఏదైనా సాధించాలి. నా కంబ్యాక్ ను చూసి చుట్టుపక్కల వాళ్ళు మొత్తం నా పైన చేతబడి చేసేంత కంబ్యాక్ ఇవ్వాలి. ఇస్తా, నేనేంటో చూపిస్తా. అవును, ఇందాక ముష్టోడిచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, వెళ్ళి జ్యూస్ తాగదాం. రే ఎక్కడికి రా? నాన్న, అది మొన్న ఎగ్జామ్ రాశాం కదా, ఎలా రాశానో కనుక్కుందామని వెళ్తున్నా. ఇంతకీ ఏం ఎగ్జామ్ రాసావురా? జీకే నాన్న, జనరల్ నాలెడ్జ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడుతుంది. నీకంత నాలెడ్జ్ ఉందా? నెత్తిలో పెండ తప్ప ఏమీ ఉండదు అక్కడ. నాన్న, నన్ను నువ్వు అవమానిస్తున్నావు. మార్కులు వచ్చాక తెలుస్తుంది నేనేంటో. ఏంటి తండ్రి కొడుకు అంత ప్రేమగా మాట్లాడుకుంటున్నారు? ఏం లేదమ్మా, నాన్న జనరల్ నాలెడ్జి అంటే ఏంట్రా అన్నాడు, అదే చెప్తున్నా. ఏంటి నువ్వు నాకు 5 రూపాయల వస్తువుకి 100 రూపాయలని చెప్పి దాంట్లో 95 రూపాయలు దొబ్బేసే రకం రా నువ్వు. ఛీ, కన్న కొడుకుని అలా అంటారా? తిన్నదెవరు? మన బిడ్డే కదా. నీకు ఏ యాంగిల్లో బిడ్డలా కనపడుతున్నాడు వీడు? పెద్ద గొడ్డు వీడు. కొడుకు గొడ్డైతే తండ్రి ఏమవుతాడు? పెద్ద గొడ్డ. అన్ని మీ తెలివితేటలే కదా, ఎక్కడికి పోతాయి? అవి నా తెలివితేటలు కాదే, తమరివే. బజార్లో 5,000 పెట్టి మిక్సీ కొంటే 500 చీర ఫ్రీ అని అంటే, ఇంట్లో మిక్సీ ఉన్న ఆ 500 చీర కోసం 5,000 రూపాయలు బొక్క పెట్టే టైపే నువ్వు. నీ తెలివి అది. అవును, నేనేదో 5,000 చీర అడిగానా? ఏదో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారు కదా, ఆ విధంగా పొదుపు చేస్తున్నాము తప్ప. ఓసేయ్, దీంట్లో పొదుపు ఎక్కడుంది? ఆ 5,000 పెట్టే బదులు 500 పెట్టి చీర తెచ్చుకుంటే 4,500 మిగులుతాయి కదే. అలా చేస్తే అందరూ ఏమనుకుంటారు? ఇది చూడండి, రోజుకో కొత్త చీర కొంటుంది, మొగుడు సంపాదిస్తుంటే ఇది కొత్త చీరలతో బిల్డప్ కొడుతుంది అనుకుంటారు. అదే ఇలా మిక్సీ కొన్నప్పుడు చీర ఫ్రీగా వస్తే పొదుపు చేస్తుంది అనుకుంటారు అందరూ. ఊర్లో యాడలేని సంతంతా నా ఇంట్లోనే ఉంది. నా మొఖాన టీ ఏదో కొడితే తాగి నా పని నేను చేసుకుంటా. తెచ్చానండి, ఇదిగో. అమ్మా,
ఏంటి అలా పోసావు వేడి వేడి టీని? తోలు ఊడిపోతుంది. మీ నానే కదరా టీ మొహాన కొట్టమంది. పతియే ప్రత్యక్ష దైవం. నా భర్త నాకు దేవునితో సమానం. ఆయన ఏది చెప్తే అది చెయ్యాలి కదా. రండి రండి మాస్టర్, చాలా రోజులైంది చూసి. ఏమైపోయారు? నేనేమైపోతానండి బాబు, కొన్ని అనివార్య కారణాల వల్ల ఇన్ని రోజులు రాలేదంతే. అన్ని కారణాలు? ఆయనెవరు? ఈ బొక్కలో జోకులే వద్దనేది. సరే సరే, ఏంటి ఇలా వచ్చారు? టీ ఏమైనా తాగుతారా? వద్దయ్యా సామి, ఇప్పుడే నా భార్య కాంతం ఒక టీ కొట్టవే అంటే టీతో పాటు గ్లాస్ కూడా కొట్టింది. ఈ రోజు టీలు చాలా ఎక్కువయ్యాయండి, తట్టుకోలేను. రే, ఎక్కడికి రా? మాస్టర్ వచ్చాడు కదా, నీ ఎగ్జామ్ ఎలా రాసావో అడుగు. సార్ చెప్పండి సార్, మా ఓడి జనరల్ నాలెడ్జ్ ఎగ్జామ్ ఎలా రాశాడు? దానికోసమే వచ్చాను సార్ నేను. మీ ఉత్తమ పుత్రుడు ఎగ్జామ్ బాలే రాశాడు. ఆ ఆధునికమైన చరిత్రను ఇక్కడికే తీసుకొచ్చాను, చదువుతాను, మీరే వినండి. సార్ వద్దు సార్, మీకు దండం పెడతాను. బాగా రాశానన్నావు కదరా, ఎందుకు భయపడతావు? సార్ మీరు చెప్పండి. రెడీ అమ్మా, యాక్షన్. మొదటి ప్రశ్న, మన జాతీయ పక్షి ఏది అంటే ఏం రాసావురా? అది అది చెప్పరా? నాటుకోడి. ఏంటి అప్పుడే షాక్ అయిపోయారు? ఇంకా చాలా ఉంది. క్వశ్చన్ నెంబర్ 2, మన జాతీయ జంతువు ఏది అంటే పొట్టేలని రాశాడు. అది ఎందుకురా అని అడిగితే ఏం చెప్పాడో తెలుసా? చెప్పరా? అందరూ ఆదివారం వస్తే పొట్టేలు కోసుకొని తింటారు కదా, అమ్మవారికి కూడా పొట్టేలు బలిస్తాం, అందుకే జాతీయ జంతువు అనుకున్నా. ఒరే ఒరే, జాతీయ జంతువుల్ని పక్షుల్ని బలిస్తే బొక్కలో వేస్తారా? ఏదో చిన్న పిల్లోడు కన్ఫ్యూజన్ లో అలా రాసింటాడులేండి. చిన్న పిల్లోడా? ఎన్ని సంవత్సరాలండి? 4, 5? నెక్స్ట్ క్వశ్చన్, బల్బుని ఎవరు కనిపెట్టారా అంటే కరెంటు పని చేసే కొండలు రావని రాశాడు. అంటే నాన్న, అది మొన్న మన ఇంట్లో బల్బు పోయింది కదా, అప్పుడు వేసింది ఆయనే, అందుకే ఆయన పేరు రాశాను. నేనేమైనా తప్పు చేశానా అమ్మా? లేదురా, నువ్వు కరెక్ట్. నా కొడుక్కి ఎన్ని తెలివితేటలో. ఇంకా సార్ ఆపేయండి సార్, ఆ దరిద్రాన్ని ఇంకా చెప్పకండి సార్, ఆపేయండి. ఏంట్రా నాన్న, నీకింత జనరల్ నాలెడ్జ్ ఉందా? అన్ని ప్రశ్నలకు భలే జవాబిచ్చావురా. అలసిపోయి ఉంటావు, బూస్ట్ తీసుకొస్తా ఉండు. అయ్యా సుబ్బారావు గారు, వీడు రాసిందన్నీ తప్పులే కదా, ఆవిడేమో అలా అంటుంది. ఏం చెప్పమంటారు సార్, ఇద్దరు ఆది మానవులతో బ్రతుకుతున్నాను నేను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు సార్. రే మామా, మొన్న రాసిన ఎగ్జామ్ పేపర్లు తీసుకొని ఆ బట్ట బుర్రోడు మీ ఇంటికే వస్తున్నాడంట. ఈ విషయం నీ బాబుకు తెలిస్తే కోసి కారం పెడతాడరా. అసలే నీ బాబు పెద్ద సైకో. ఏంట్రా ఇందాకటి నుంచి అంటావు? అందరూ ఇక్కడే ఉన్నారా? మావా, మనకి పగిలిపోయిందిరా. ఏంట్రా అలా నవ్వుతున్నావు? ఇంతసేపు నాకొక్కడికే పడేవి మావా, ఇప్పుడు నీకు పడుతున్నాయి కదా దెబ్బలు. ఐఎమ్ ఫుల్ హ్యాపీ. నా దరిద్రాన్ని కూడా షేర్ చేసుకుంటున్నావు చూడు. ఐ లవ్ యూ మావా. రండి, కొట్టండి.